ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు తండ్రి మీ పాసములకు వచ్చుంటున్నా. ప్రతి మనుషుడు తనతో పరీక్షించుకోవాలని చెప్పి మీ యొక్క రక్తంలోనూ మీ శరీరంలోనూ పాల్పంపులు పొందాలని మీరు ఇచ్చిన ఆజ్ఞ మేరకు బట్టి స్తోత్రాలు. ఇదిగో మీ పాసములకు వచ్చుంటున్నా తండ్రి. మరి మీ పాసములో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభా వ్యక్తిగతంగా మేము పరీక్షించుకొని మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేసుకుంటున్నాం. అలాగ చేశారట్టుంది నా పాత్రలో త్రాగుటకు మీ కృపను మీ దయను మాకు దయచేవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయవలసి మనం చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం మాకు మీరు దయచేయవలసిందిగా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సౌండ్ కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16-17 అందరూ కూడా కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 చాలు. అందరం చదువుకుందాం దేవుని వాక్యమును. మనము దీవించు ఆశీర్వచన పాత్రను త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విడుచు రొట్టె తిరుగుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన ఒక్క శరీరమై ఉన్నాము. అలాగే 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 13-14 అందరూ చదువుకున్నా. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. కాబట్టి ప్రతి మనుషులంగా మనమందరం కూడా పరీక్షించుకోవాలి. పరీక్ష లేకపోతే సంవత్సరం అంతా చదివిన దానికి పరీక్ష, ప్రతిదానికి ఉద్యోగానికి పరీక్ష అంటే పరీక్ష అనేది మనం చేసే పనులలో అన్నిటిలో కూడా ఉంటుంది. అలాగే దేవుడి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరంలో ఆ రక్తంలో పాలు పంపులు పొందాలంటే ఖచ్చితంగా మనం పరీక్ష చేసుకోవాల్సిందే. నేను 10 సంవత్సరాలే రక్షింపబడి, లేకపోతే నేను మరి దేవునికి ఎంతో అర్పణ చేశాను, లేకపోతే ఇంకా వేరే విధానంలో మనకు కలిగిన వాటినటువంటి మనం ఏదైతే ఆలోచించినంత మాత్రాన ఈ విషయంలో మాత్రము మనము ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సిందే. నేను మంచోడు అనడానికి లే కదండి. ఎందుకంటే పరీక్ష అనేది ఏంటి, మంచోళ్ళకి కాదు చెడ్డోళ్ళకే పరీక్ష పెడుతున్నారంటే మనకే. ఎందుకంటే తప్పిపోయేవారు బైబిల్ గ్రంథం చెప్పే మాట యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మనం అందరము తప్పిపోదుము కదా. అంటే అందరూ తప్పిపోతాం. పాస్టర్ మొదలుకొని చిన్న విశ్వాసి వరకు కూడా అందరూ దేవుడు బిడ్డలే. కానీ దేవుడు అనుగ్రహించినోడికి వాళ్ళకి ఆధిక్యతలను బట్టి ఒక సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, ఇలాగ బోధకులు, వీరందరూ కూడా పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం గత ఇక ఆరాధన చూసాం కదండి. శరీరము, తర్వాత ప్రాణము, ఆత్మ, ఈ 3 కలిస్తేనే మనిషి. అలాగే దేవుడు అనే పదానికి అర్థం ఒకటే. ఒకవేళ చెప్పుకోవాలంటే మనం ఎన్ని చెప్పుకున్నా కూడా అంత తనివి చదువు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ.
ముగ్గురు కలిస్తేనే దేవుడు అనేటువంటి పదం. కాబట్టి మనము విడదీయలేము, మరి ఏం చేయలేము. కానీ దైవవాక్యంలో ఎలాగుంది దాన్ని మనం విశ్వసించడమే మన పని. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తే మన విషయమై ఆలోచిస్తే ఆత్మ, ప్రాణము, శరీరం, ఈ మూడింటితో మనము జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మూడంతల విషయాల్లో ఎలాగ మన జీవితాలు ఉన్నాయి. ఆత్మ పద్ధతి వేరు, ప్రాణం పద్ధతి వేరు, శరీర పద్ధతి వేరు. కానీ మూడు కలిస్తేనే ఒక మనిషి అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆత్మను గురించి మనం చూద్దాం. ఆత్మ దేని సూచన? ఆత్మ అంటేనే చెప్పండి, దేవుడు ఆత్మ గనుక. అంటే మనలో ఉన్న ఆత్మ దేని సూచన ఉంది? దేవునికి సూచనగా అంటే గుర్తుగా. ఇప్పుడు మన ఆత్మ నశించిపోదు కదంటే. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఏంటంటే యుగ యుగాలు జీవించేది. మరి ఎక్కడ జీవిస్తుందంటే ప్రభువునందు విశ్వాసంతో రక్తంతో కడగబడిన వాళ్ళు పరలోకంలో జీవిస్తారు. రక్తంతో కడబడిన వారు ఎక్కడుంటారు? నరకంలో యుగ యుగాలు. అంటే ఆత్మకు సావు లేదు అని మనం గుర్తించాలి. ఈ ఆత్మ దేవుని సంబంధమైంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార ఆత్మలు. అంటే ఆత్మలు అనకూడదు. మళ్ళా ఆత్మలు అంటే మళ్ళీ వేరే అయిపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటి మాట మనము గుర్తించి. ఇప్పుడు ఆత్మ గురించి మనం చూస్తే ఈ ఆత్మ దేవుని యొక్క ఆత్మకు, పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. ఇప్పుడు మనము ఆత్మలో వెలిగింపబడినటువంటి మన జీవితాలు, ఇప్పుడు ప్రభు చచ్చినటువంటి మనల్ని తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశాడు చెప్పండి? వెలిగించాడు. ఇప్పుడు వెలిగించినటువంటి మనము ఇప్పుడు పారివారమైన వారంగా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? ఒక మాట మనం చూస్తే లూకాసు వార్త ఉంటుంది చూడండి, 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము 35 చదవండి ఎవరైనా. క్షమించాలి, ఇది కాదులేండి. పాలివారు అంటే ఒక మాట మనం చెప్పుకోవాలంటే ఆత్మతో ఏకమైన వారంగా ఉండాలి. ఆత్మతో ఏకమైన. ఇప్పుడు దేవుని ఆత్మ, మన ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన మనము దేవుని యొక్క పరిశుద్ధతలో ఆ ఆత్మ యొక్క పాలివారముగా మనం జీవించాలా అనేది మనకి ఇక్కడ కనబడతారు. ఒకప్పుడు దురాత్మ కదండి, దురాత్మ, దేవుని ఆత్మ. దేవుడు దురాత్మ కలిగిన వాడు మనకు తెలుసు. ఎవరు? సేన కలిగిన వాడు. వాడి దురాత్మ కలిగిన వాడు ఎలా ఉన్నాడు? వాడి ఆత్మ సంబంధమైన వాడి జీవితం ఎలాగుందంటే సమాధుల్లో ఉన్నది. వాడి ఆత్మ సంబంధం జీవితం ఎలాగుందంటే ఇతరులను బాధ పెట్టేదిగా ఉంది. వాడి ఆత్మ సంబంధం వారి జీవితం ఎలా ఉందంటే బట్టలు లేకోకుండా వాడు తిరిగిన వాడుగా చూస్తుంటున్నాం. వాడి ఆత్మ, దురాత్మ సంబంధమైన వ్యక్తి ఎలాగున్నాడంటే, అంటే దురాత్మతో పాలివాడైన వాడి ఆత్మ ఉంది. వాడి ఆత్మ దేంతో కలిసిపోయింది చెప్పండి? దురాత్మతో కలిసింది. ఇప్పుడు దురాత్మతో కలిసినటువంటి వ్యక్తి దురాత్మ సంబంధమైన క్రియలతో వాడు ఏమనుకున్నాడు? పాలివాడుగా ఉన్నాడు. మరి దేవుని ఆత్మతో కలిసినటువంటి మనము దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ క్రియలతో, దేవుని కార్యాలతో మనం ఏం కావాలి చెప్పండి? పాలివారంగా ఉండాలి. ఇప్పుడు దేవుని ఆత్మ క్రియలతో పాలివారమైన వారంగా మనము ఉన్నామా? దేవుని ఆత్మక్రియలు ఏమిటి చెప్పండి? మనం చూస్తా అంటే ఆయన ఆత్మక్రియల్లో మరి సేవ, పరిచర్య, కార్యాలు, మరి ఆ ప్రార్థన, లేకపోతే దేవుని మాటలు, ఇంకా దైవిక సంబంధమైన కార్యాలన్నింటిలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి మనము పాలివారమైన వారంగా జీవిస్తుంటున్నామా అనేది మనము ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ఆత్మ అంటే దేవుని ఆత్మతో మన ఆత్మ, దేవుని ఆత్మ ఎక్కడుంటే మన ఆత్మ అక్కడ ఉండాలి. దేవుని ఆత్మను వెంబడించే వారంగా, దేవుని ఆత్మ యొక్క క్రియలలో ఆత్మతో పాలివారమైన వారంగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ దినాల్లో ఎలా ఉన్నామంటే పేరుకు మాత్రం దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నాం, కానీ దేవుని ఆత్మ సంబంధమైన క్రియలలో పాలివారంగా, పాలి భాగస్థులముగా కాలేకపోతుంటున్నాం. ఇది సేవ విషయంలో,
ఇటు పరిసర విషయంలో, ఇటు ప్రార్థన విషయంలో, ఇటు ఒక చూస్తుంటే సువార్త విషయంలో, దైవిక సంబంధమైన వాటిలో మన ఆత్మ ఎంతవరకు పాలివారంగా జీవిస్తూ ఉంటున్నా, ఎంతవరకు సేవా పరిచయ భారంగా జీవిస్తుంటున్నా, ఎంతవరకు ఆ ఆత్మను అనుసరించిన వారంగా ఉంటున్నాం, ఆత్మ యొక్క నడిపింపు కలిగిన వారంగా జీవిస్తూ ఉంటున్నాం. ఆత్మతో దేవుని ఆత్మతో ఒక మాట మనం చూస్తూ ఉంటే మనం దేవుని బిడలమైనంత మాత్రాన దేవుని బిడలమే కానీ అయితే మనం దేవుని ఆత్మతో నడిపింపబడాలని బైబిల్ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచనం. రోమా రాసిన పత్రిక 8:14. ఎందరూ నడిపింపబడుదురో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ఎందరూ మరి నడిపింపు కలిగిన వారుగా ఉంటారో వారు దేవుని కుమారు. మనమందరం దేవుని కుమారుల కుమార్తెలమే. అయితే మనం దేవుని ఆత్మ చేత నడిపింపబడుతుంటున్నామా? చూడండి, తండ్రి ఆత్మ చేత కుమారుడు నడిపింపబడుతున్నాడు. అర్థమైంది మీకు? మనకు విడదీసుకోగలిగితే కుమారుని యొక్క కార్యముల చేత పరిశుద్ధాత్ముడు కూడా అంటే ఒకరికొకరు నడిపింపు అంటే ఇది వేరే విధంగా అనుకోవద్దు. మనం ఇప్పుడు తండ్రి మాటలు కుమారుడు చెప్తున్నాడు, కుమారుని మాటలు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటలు ఎవరిది? తండ్రివే. అంటే ముగ్గురు చెప్పిన మాటలు, ముగ్గురు చెప్పిన కార్యాలు, ఈ ముగ్గురు చేసేటువంటి పని విధానము ఒకటి. అది దైవిక సంబంధమైన కార్యములు. అందరూ ముగ్గురు అనే మాట మనం ఉపయోగిస్తుంటున్నామే కానీ దైవత్వము అనే మాట అంతా కూడా ఒకే దృష్టితో ఒకే కార్యములు కలిగినవిగా చేస్తూ ఉంటున్నాయి. ఇప్పుడు ఆ తండ్రితో, ఆ దేవునితో ఆత్మలో పాలివారమైన మనము మన యొక్క ఆత్మిక క్రియలు ఎలాగ ఉంటున్నాయి? తండ్రి ఆత్మక్రియలతో పాలివారంగా ఉంటున్నామా, లేకపోతే లోకము దయ్యం యొక్క ఆత్మక్రియలతో పాలివారమైన వారంగా ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి. మనం అనుకుంటున్నాము కానీ దేవుని మందిరానికి వస్తాంటే నేను కూడా దేవునితో ఆత్మచేత నడిపింపబడుతున్నాం అనుకుంటాం. కానీ అతి చాలా తక్కువ మనం ఆలోచిస్తే మనము దేవుని ఆత్మ కంటే ఆ సాతానిక అపవాది యొక్క ఆత్మ యొక్క నడిపింపులో మనం ఎక్కువగా ఉపయోగపడుతున్నాము, నడుస్తున్నామనేది మనం ఒకసారి గుర్తించాలి. మనకు తెలియకోకుండానే మనం ఈ మార్గంలో నడిచే వారంగా ఉంటున్నాం. మనకు తెలియకోకుండానే అరే ఇది ఎలాగ జరిగింది, ఇది నేను ఇలా నడుస్తున్నా కదా, ఇంత ఆ వ్యవధిలోనే నేను దారి తప్పిపోయానా కదండి. మనము మన మనసు, మన ఆత్మ మన క్రమం కరెక్ట్గా ఉంటే మనం వెళ్ళే మార్గంలో సరిగా వెళ్తాం. ఏదైనా సరే ఒక్క దారి తప్పినామనుకో, అరే నేను ఎలాగ తప్పినాను, నాకు అన్నీ తెలుసు కదా, తెలిసి కూడా మనం ఏం చేస్తుంటాం, ఒక్కోసారి మనం బైక్లో పోతూ ఉంటాము, ఉన్నట్టుండి మనం ఏం చెప్తాం చెప్పండి, అన్నీ చూసినవే ఉన్నట్టుండి దారి తప్పేసి మనం వేరే మార్గంలో వెళ్తూ ఉంటాం. వెంటనే ఆలోచిస్తాను నేను ఏ మార్గంలో వెళ్తున్నాను అనేది మనకు అర్థమే. అంటే మన ఆత్మ, మన నడిపింపు అనేది మన స్వాధీనంలో లేకోకుండా ఉండడం. ఇది భౌతిక సంబంధం అయితే ఆత్మక్రియ. దేవుని ఆత్మ ప్రకారంగా మనము జీవిస్తూ ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని ఆత్మ ప్రకారంగా జీవించే వ్యక్తి దేవునికి ఏది ఇష్టమైందో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ఉండాలో అలాగ నడుచుకోగలిగిన వాడు దేవుని ఆత్మతో నడుచుకున్నవాడు. ఎలాగా ఆయనకి ఇష్టమైంది చెయ్యగలిగేవాడే దేవుని ఆత్మ ప్రకారంగా నడుచుకునేవాడు. దేవుడికి ఏది అయిష్టమో అది చేయడు, దేవుడికి ఏది ఇష్టమో అదే చేస్తాడు, దేవుడికి ఏది ప్రియమైందో దాని వైపే నడుస్తాడు. దేవుడు ఏదైతే నడవమని చెప్తాడో అలాగ నడిచేవాడే ఆత్మపూర్ణుడుగా ఉంటాడు. ఈ దినాల్లో మనము దైవాత్మ పూర్ణత కాదు కానీ దయ్యమాత్మ పూర్ణతతో ఎక్కువగా నడిపింపబడతా ఉంటాం. సరే, నడిపింపబడే మనం ఎలాగ తెలుసుకుంటాము అంటే ప్రతి దాంట్లో కూడా మనకు నష్టమే. ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రతి విషయంలో కూడా నష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం, బాధను అనుభవిస్తూ ఉంటాం, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం, వేదన అనుభవిస్తూ ఉంటాం. అరే దైవబిడ్డలమే కదా అంటే నడిపింపులో ఏముంది చెప్పండి? నడిపింపులో లోపం అనేది
నడిచే విధానంలో లోపం అనేది మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇక్కడ చూస్తున్నాడు, నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము. వాక్యమును బట్టి, లోకంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి కదా మన అడుగులు, లోకంలో వారిని బట్టి కాదు మన అడుగులు నడిచేది. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటలు బట్టి, అది ఆత్మ నడిపింపగలిగిన వారు ఏం చేస్తారంటే దేవుని ఆత్మ ఏమిటని గుర్తించి, దేవుని యొక్క క్రియలేంటి గుర్తించి ఆ మార్గంలో నడుస్తారు. ఇదిరాల్లో ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు వారి క్రియలు వేరువేరేం కావు, అంతా కూడా ఈ 3 విభాగాలుగా కలిగినటువంటి క్రియలన్నీ కూడా దైవికమైనటే. వారు చేసిన విధానం మనకు వేరువేరు కనబడుతుంది, కానీ నడిచే విధానం అంతా కూడా దైవికమైన సంబంధమైనదిగానే మనకు కనబడతారు. ఒకే చక్రం, ఒకే విధానంలో తిరుగుతా ఉన్నాం, ఒకే విధానం నడిపింపు. ఇది నా ఆత్మతో నడిపింపబడే మనము ఎలాగా ఉంటున్నాం? దైవిక ఆత్మతో నడిపింపబడుతున్నామా? అనుదిన జీవిత యాత్రలో, పరిచయలో, సేవలో, ప్రార్థనలో మనం కలిసి ఉంటున్నామా? ఒక మాట మనం చూస్తూ ఉంటే ఈ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం విడదీయలేము. ఎందుకంటే ప్రాణము, ఆత్మ, శరీరం మనం విడదీస్తే ఏమైపోతామో చెప్పండి. మనం విడదీసి చెప్పుకోవడమే కానీ విడదీస్తే చచ్చిపోతాం కదా. అంటే మనం విడదలేంలే, ఆ పేరు బట్టి చెప్తున్నా, తండ్రి, కుమార, పరిశుద్ధ అంటే ఏకత్వం. వాళ్ళు ఏ పని చేసినా, ఈ ముగ్గురుగా ఏ పని చేసినా, దైవత్వము కలిగినటువంటి ఈ ఒక్కటైనటువంటి ఆ ప్రభువు ముగ్గురుగా పద్ధతులు ఏ ఒక్కదం చేసినా కూడా అంత కూడా కలిసి వారు చేసినటువంటి పని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వేరువేరేం కాదు, మనకు కనబడేది వేరువేరుగా కనబడుతుంది, కానీ వారు ఏకత్వం కలిగిన వారుగా వారు. ఇప్పుడు మనము ఈ ముగ్గురి విషయంలో ఎలాగ చేస్తున్నారో అలాగ మనంగా నడవగలిగితే మనలో మనం అలా ఉన్నామనే గుర్తించుకో. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే వారు అంటే ఏకత్వము కలిగిన వారుగా ఉంటున్నారు. వాళ్ళు మన జీవితంలో ఎట్లా అంటే ఏకత్వం కలిగిన, ప్రార్థన కలిగిన వారంగా మనం జీవించాలి. చూడండి, ఏక మనస్సు, విడదీయలేని మనస్సు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14 చదువు ఉంటే ఎవరైనా. మరియు ఏక మనస్సుతో, ఏక మనస్సుతో ఎడతెగక, అంటే అంతమంది 120 మంది ప్రజలు ఉన్నారు. 120 మంది ప్రజలు ఎట్లున్నారంట చెప్పండి. ఏక మనస్సు. ఈ యొక్క ఏక మనస్సు దేనికి గుర్తుగా ఉంటా ఉంది? దైవత్వానికి, ఆత్మ సంబంధత్వానికి గుర్తుగా, విడదీయలేని దానికి గుర్తుగా ఉంటారు. వాళ్ళ మనసు అంతా ఎట్లుందని చెప్పండి. ప్రార్థన అనేటువంటి ఏకత్వం. ఇంకొకటి ఏమంటున్నాడు ఇక్కడ చూస్తూ ఉంటే, అంటే ఏకత్వం గురించి మనం చూస్తూ ఉంటే 4వ అధ్యాయమా చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ అధ్యాయం 32. అపోస్తల కార్యాలు 4:32 చదవండి. ఏక హృదయులను, ఏకాత్మయు గలవారై, ఏక హృదయము, ఏక ఆత్మ కలిగిన వారు. చూడండి, అంటే ప్రార్థనలో, ఇంకేమిటి, దైవికమైన కార్యాల్లో, ప్రభువును వెంబడించడంలో, ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా వారి ఆత్మలన్నీ కూడా ఏకత్వము కలిగిన వారుగా, వారి ఆలోచన, తలంపులు అన్నీ కూడా తండ్రి దేవునికి సంబంధించిన తలంపులు కలిగిన వారుగా వారు ఉంటున్నారు. సంఘంలో మనం అందరం ఉన్నాము, మనం అందరము ఏకత్వము, ఏక మనస్సు కలిగిన వారంగా ఉంటున్నామా చెప్పండి. ఇక్కడ వాక్యంలో ఏమడింది? మనుషులు, మనలాంటి మనుషులైన వారే, విశ్వసించిన వారే, వారి ఆదికారంలో వారి యొక్క మనసు ఎలాగుందంటే వారికి ఆత్మ ఏకత్వముతో వారు కలిగిన వారుగా ఉంటున్నారు. విశ్వసించిన వారు ఏకాత్మయు, ఏక హృదయము, ఏక తలంపు. దేని విషయమై చెప్పండి? దేవుడి కార్యాల విషయమై, దేవుని సేవించడం విషయమై ఏక హృదయము, ఏకాత్మ, ఏక తలంపు. ఇవి మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దైవత్వంలో మనం నడుస్తున్నామో. కొంతమందికి ఎట్టుంటుందంటే, కుటుంబంలో మనం అందరం కూడా మరి ఆ ఒక కుటుంబంలో 5-6 మంది జన్మించినారనుకోండి, 5-6 మంది ఒక తత్వం ఉండదు, ఒక్కోడు ఒక్కొక్క టైప్ ఉంటాడు. అర్థమైందా? కానీ ఈ ఎంత ఒక్కొక్క విధానంలో ఉన్నా
తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా నడవగలిగితే బిడ్డలందరూ కూడా ఒకే కుటుంబంగా వారు జీవించగలరు. చాలామంది కుటుంబాలు అక్కడ కుటుంబాలు ఉంటాయి, ఐదు మంది కుటుంబాలు, 6 మంది కుటుంబాలు ఒకే ఇంట్లో ఏముంటున్నారు చెప్పండి, వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందరి భిన్నత్వం, అందరు వేరువేరుగా ఉంటారు. కానీ వారందరి యొక్క ఆలోచనలు, తలంపులన్నీ కూడా, వారి భిన్నత్వాలన్నీ కూడా తండ్రి యొక్క ఆలోచనతో వారు ఏం చేస్తారు, ఏకత్వం పొందుతారు. అర్థమైంది మీకు? ఇప్పుడు కుటుంబంలో వారి కుటుంబాలు వేరే ఉంటాయి, కానీ కుటుంబాలు వేరే అందరు కలిపి ఒకడు పేపర్కి వేశారు. ఒక కుటుంబం ఉంటే 5-6 కుటుంబాలు అంటే సుమారు 30 మంది 40 మంది ఉంటారు ఒక ఇంట్లోనే. వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే అంతా ఇల్లు కట్టుకొని దూరం ఒక కుటుంబంలో ఉంటారు. రోజుకు 25 కిలోలు 20 కిలోలు ఏది ఒక పూటకే 20 కిలోలు తిన అందరు కలిసే ఉంటారు. మరి మనుషులు వేరువేరు కదా అంటే, అందరూ మనుషులు వేరువేరైనా వారందరూ కూడా ఒక్క మాట మీద, ఎవరి మాట మీద చెప్పండి, వారి తండ్రి లేదా ముందు పెద్దవాడు ఎవరైనా ఉన్నారో వారి మాట మీద ఏకత్వం కలిగి వారందరూ కూడా ఉంటారు. ఇప్పుడు మనమందరం వేరువేరే, కానీ మనందరి మనసు, ఆత్మలు తండ్రి దేవునికి ఆత్మతో మనం ఏకం చేయగలిగితే మనం చేసే ప్రతి కార్యంలో కూడా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. లేకపోతే మనం ఒక్కొక్క దారి వెళ్ళిపోయినాం అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నామనుకో, కుటుంబం ఏమైపోతుంది చెప్పండి, చిన్న భిన్నము అయిపోతుంది. మన ఇష్ట ప్రకారం మనం ఉంటే, మన ఇష్టానుసారంగా ఉంటే, మన తలుపుల ప్రకారం నడుచుకుంటే. కాబట్టి ఆత్మ అనేది ఏంటంటే ఏకత్వము. ఏ ఆత్మ ఇది? తండ్రి, కుమార. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తా ఉంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చిన 28-19 చదవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆత్మలు అర్థమైంది మీకు? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికే, నామములలోన నామమే కదా. ఆత్మ అని అనుకో, మన ఆత్మలు అంటాం, మనం ఆత్మ అంటాం, నా ఆత్మ వేరు, మీ ఆత్మ వేరు, ఆత్మలు అంటాం. కానీ దేవుని ఆత్మకి ఒకే ఆత్మ, దేవుని ఆత్మ, తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధి అన్నీ కలిపి కూడా ఒక ఆత్మే. అర్థమే? ఏకత్వము. మనకు కనబడేదేమో ముగ్గురుగా కనబడేటట్లుగా ఆ భావాలు ఉంటున్నాయి, కానీ ఏకత్వం ఎందుకు అంటే మన విషయమే మనం గుర్తించాలా. మనం ఎన్ని ఆత్మలు ఉన్నా ఆ దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే ఏకత్వం కలిగిన వారం ఉంటామో దేవుని కార్యాలు మనం సరిగా నడుస్తాం. ఒక ప్రార్థనలో కానీ, ఒక పరిచర్లో కానీ, ఒక కార్యము చేయడంలో కానీ, అన్నిటిలో కూడా మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకత్వం కలిగి ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. అపోస్తులు అయిన వారు, ఆ యొక్క విశ్వాసులైన వారు అలాంటి కార్యాలు ఉన్నాయి కాబట్టే సంఘం ఏమైపోయిందంట, బాగా విస్తరించింది. చూడండి 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31 వచ్చిన చదవండి. గలిలయ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, సంఘములు అని చెప్పడంలే. అర్థమైంది మీకు? ఇప్పుడు సంఘం ఏం చేస్తుందట, దేశములందట సంఘం అంటే ఎవరు? ఏది? ఆయన శరీరం, యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. సంఘము క్షేమాభివృద్ధి, అన్ని ప్రాంతాల్లో కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంది ఏకత్వంలో ఉన్న దానిని బట్టి. ఏలింలో కూడా మనము ఎన్నో ఆత్మలు కలిగిన వారంగా ఉన్నప్పటికీ మన ఆలోచన తలంపులను కూడా దేవుని ఆత్మతో మనం ఎప్పుడైతే ఏకత్వం చేస్తామో, ఒకరి ఆత్మలో ఒకరు కాదు. ఒకవేళ నా మనస్తత్వం వేరు, మీ మనస్తత్వం వేరు, నేను వద్దంటాను, మీరు కావాలంటారు, ఇది చేయొద్దు అంటారు, అది చేయొద్దు అంటారు. ఇక దేవుని వాక్యం యొక్క ఆత్మతో మనం ఎప్పుడైతే ఏకత్వం కలిగిన వారంగా ఉంటామో అప్పుడు మన సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి చెందు. ఒకవేళ అభివృద్ధి కాలేదు, చిన్న భిన్నం అవుతుందంటే అర్థం ఏమిటంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నట్టు, ఎవరి ఆత్మ ప్రకారంగా, ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నట్టు, ఎవరి హృదయ ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నట్టు. దానికి నష్టమే కానీ లాభం ఎంత మాత్రమో ఉండదు. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తుంటున్న ఆత్మ
ప్రభువుతో ఏకత్వం కలిగి పాలివారమైన వారు మనం అందరం కూడా ఆయన ఆత్మలు పాలివారమై ప్రభు సేవలు పరిచయలు ఏక ఆత్మ ఏక మనసు కలిగి ఆ పరిచయలు ముందు కొనసాగుతున్నామా, లేకపోతే విచ్ఛిన్నముగా మన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచిస్తే మన శరీరమే మనకు సమాధానం. మన శరీరంలోనే ఎన్నో అవయవాలు ఉన్నాయి. అన్ని అవయవాలు సంఘానికి శరీరానికి క్షేమమే కానీ నష్టం ఎంత మాత్రమో చేయి. అన్ని అవయవాలు చేసే పనులు వేరువేరు అయినప్పటికీ శరీరముతో ఏకత్వమై, అర్థమైనా మీకు? ఇప్పుడు శరీరంతో ఏకత్వమై చేస్తాయి. శరీరంలో అన్నీ ఉన్నాయి. ఎట్లున్నాయి? ఒక్కటిగా లేనట్టు విడివిడిగా కనబడుతూ అన్నట్టున్నాయి, కానీ ఒకటితోనే ఉన్నాయి, కానీ ఏకత్వము కలిగిన అవిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి పోస్ట్ మార్టంలో చూశాను. బాడీ ఈ గొంతు మొదలుకొని అసలు ఆ దేవుడు చేసిన ఆశ్చర్యం ఏమిటంటే గొంతు మొదలుకొని మనకు మరి ఆ మూత్రము పోయే ఆ వరకు కూడా ఒకటే ఇక్కడ కోసేసి తీస్తే లాస్ట్ వరకు కూడా ఏమి కూడా ఉండదు, అంతా కూడా అతుక్కునే ఉంటాయి. మనమేమనుకుంటాం కిడ్నీలు వేరు, గుండె వేరు, అన్నీ అట్లా ఒక్కొక్కసారి అనుకుంటాం మన ఆలోచనలు. అటే ఉండదు, అంతటికీ ఏకత్వంగా అన్నీ జాయింట్తోనే ఉంటాయి. ఇక్కడ కానీ తీసినామంటే అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. కానీ ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక్కోటి ప్రత్యేకంగా చేయాలి, కానీ అన్నీ కలిసే ఉంటాయి. అది అట్లా ఉండడం బట్టే క్షేమం శరీరం అనేది క్షేమం పొందుతుంది. వేరువేరే మనమందరం వేరువేరే, కానీ సంఘములో మనమందరం ఏకత్వమై ఒకటే మాట మీద, అది దైవవాక్యం యొక్క మాట మీద మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో సంఘము క్షేమము. ఇప్పుడు మన ఆలోచన తలంపులు మన ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే జరిగే పరిణామం ఏమిటి? సంఘము ఏమవుతుంది? నష్టపడుతుంది. సంఘము క్షేమం పొందదు. ఆ నష్టానికి కారణం ఎవరు అవుతారు చెప్పండి? నీవు. ఎవరైతే మరి వ్యతిరేకంగా అంటే సపరేట్గా మనం ఎప్పుడైతే మనం ఉండడానికి చూస్తామో అప్పుడే మనకు శరీరంలో బాధలు అనేటివి మొదలవుతాయి. కాబట్టి ఆత్మ ఎప్పుడు దేవుని ఆత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒకటిగా ఉండి ఒకే దానిపైన ఒకే కార్యాలపైన నడిపింపు కలిగినట్టుగా సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఒక ఆత్మగా ఉంటే సంఘం ఏమవుతుంది? దినదినము క్షేమాభివృద్ధి చెందు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండోది మనం చూస్తా అంటే ఆత్మ తర్వాత ఏం చెప్పండి? ప్రాణం. మన ఆత్మ అయిపోయింది కదా, ప్రాణం. ప్రాణం దేనికి గుర్తుగా ఉంది? ఆత్మ దేనికి గుర్తుగా ఉంది? దేవుని ఆత్మ దేవునికే గుర్తు. ప్రాణము నేను ఆలోచించేది అంటే ప్రాణము ప్రేమకు గుర్తుగా ఉంది. అర్థమైందా? ప్రాణం దేనికి గుర్తుగా? ప్రేమ. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. పదిహేనో అధ్యాయము 13వ వచనం ఉంటారండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడైనా. ప్రాణం దేని గుర్తుగా అన్నాడు? దేని గుర్తుగా? ప్రేమ. యేసుప్రభువు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టుదును. మరి పౌలు అంటాడు, ప్రభువా మరి నీ కొరకే నా ప్రాణాన్ని నేను చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉంటాను, నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా అంటే నా మీద నీకు అంత ప్రేమ ఉందా? ప్రాణం. ఈ ప్రాణము మరి మనం ఆలోచించి చాలా శ్రేష్టమైనది. ఈ ప్రాణము ఏంటి? దేని గుర్తుంటే ప్రేమ. ఈ ప్రేమ దైవికమైనది. చూడండి, మనము ప్రేమిస్తున్నాము, దేవుని ప్రేమిస్తున్నాము అంటే మనకు అయిష్టమైనా సరే, కష్టమైనా సరే, బాధలైనా సరే ఓర్చుకుంటాం. ప్రేమిస్తున్నాము అంటే. ప్రేమించకపోతే చెప్పండి, ఓర్చుకోగలమా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇరిటేషన్ చేస్తూ ఉంటారు. నాకు ఇరిటేషన్ అంటే చాలా కోపం, అసలు మామూలు కోపం కాదు. కానీ మీరు ఎందుకు భరిస్తున్నారు చెప్పండి? మీకు కూడా ఇరిటేషన్ ఉంది. ఇరిటేషన్ లేకుండా ఉండదు. మీరు కూడా శరీరంగా ఉన్నారు. మీకు ఇరిటేషన్ వస్తుందంటే అర్థం ఏమిటి? వాళ్ళు విసిగించే దాన్ని బట్టి. చెప్పండి ఎందుకు? ప్రేమ. ఆ ప్రేమ ఏంటి? రక్తం. అర్థం ఏంటంటే మీకు ప్రాణం అంటే రక్తం. ఆ రక్తం ఎవరిది చెప్పండి? మన పిల్లల్లో ఉన్న రక్తము మనది.
ఇప్పుడు ఆ రక్తమును బట్టి మనము ప్రేమతో ఎంత ఇరిటేషన్ వేస్తారు, మనం ఎంత ఓర్చుకుంటామంటే చెప్పలేనంతగా కూడా మనము ఓర్చుకుంటాం. ఇక దాన్ని తెగిపోయేంత వరకు చెప్పలేం, కానీ ఆ తెగిపోయినా కూడా అయితే 2 మాటలు తట్టాము కానీ గమ్ముండే ఆ ప్రేమ యొక్క ఓర్పు. ఇప్పుడు ప్రభువు కూడా మనం ఎంతగా ప్రేమించాడని మనం ఒకసారి గుర్తిస్తే, తన రక్తమంతా కూడా కార్చి మన కొరకే తన ప్రాణము పెట్టాడు, తన రక్తం కార్చాడు. ఇప్పుడు ఎంత ఓర్చుకున్నాడు ఆయన, ఎంత ఓర్పు ఉంది ఆయన ఓర్పుకి. మనము దండం మనం దొల్లినా కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన అప్పగింపబడిన మొదలుకొని సిలువలో మరి చివరి రక్త బొట్టు కార్చేంత వరకు కూడా ఎంత ఓర్చుకున్నాడు. దైవికమైన వ్యక్తి, దైవం, సర్వమును నాశనం చేయగలిగినటువంటి వాడు, సర్వమును సృష్టించిన వ్యక్తి. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు వస్తే ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదండి. తన ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఇవన్నీ కూడా సహించుకుంటాడు కదా. అవమానం వచ్చింది, రాజులు ఆయన ఎదుట నిలబడాలి, ఆయన రాజు ఎదుట నిలబడినాడు. సరే, ఆయనను ఎంతో అవమానపరిచినారు. సరే పోనీ, ఆడికి మరి ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, అన్యాయంగా కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఓర్పుకి, ఆయన ప్రేమకు పరీక్షగా ఓర్చుకుంటున్నాడు. మనుషులు ఎంతగా విపరీతంగా వారు క్రూరులవుతున్నప్పటికీ కూడా ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఓర్పు కలిగి ఏం చేస్తున్నాడు చెప్పండి, అన్నీ కూడా ఓర్చుకుంటున్నాడు. అంటే మనిషి పైన ఎంత ప్రేమ లేకపోతే ఆ ప్రభువైన దేవుడు అంతా ఓర్చుకుంటాడు. ఇది నాన్న ప్రాణము అనేది మనకు గుర్తిస్తే, ఆ ప్రాణము మన కొరకే అంత ప్రాణం పెడితే ఆయన ప్రభు, మనం ఆయన కొరకే ఎంతగా ఓర్చుకుంటున్నాం. ఇక్కడ కూర్చుంటున్నాము, మీ ఓర్పుకు పరీక్ష ఇప్పుడు 3 వర్తమానాలు కదా, మాకు 1:30 అవుతుంది. అది 2 వర్తమానాలు అయితే పోయిన ఆదివారము 1:30 వరకు చెప్పింది. వాళ్ళు కూర్చొని ఓర్చుకొని కానీ వచ్చి ఎందుకో 1:10 నిమిషాలు చెప్పిన. ఇక మా భార్య చేయటంటే నాకు అసలు ఆమె గుర్తుగా లేదు, చెప్తానే ఉంటా. తర్వాత అయిపోయి 3వ వర్తమానం చెప్పాలి, 3 వర్తమానం పెట్టి నేను కూడా ఇక ఓర్చుకోలేరు వీళ్ళ వల్ల కాదు అని నాకు అర్థమైపోయి, ఇంకా వద్దులే 2వ వర్తమానం వద్దు, 3వ వర్తమానం వద్దు అని ప్రార్థన చేసి ముగిచ్చేసాం. ఓర్పు, ఇప్పుడు మీరు కూర్చున్నారంటే ఓర్పే కదా, అర్థమైందా? ఓర్పు. ఏదైనా ఒక ఉద్యోగం పోయారనుకో, ఎంతసేపు మీకు ఓర్పు ఉంటుంది? మీకు 8 గంటల వరకే ఓర్పు, 8 గంటలు దాటిందంటే సహనం కోల్పోతారు, అంతే. ఓర్పు లేదు, ఏం లేదు కదండి, ప్రాణం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ప్రేమిస్తామో, దాన్ని ప్రేమిస్తే ఎంత కష్టమైనా సరే అక్కడ మనం ఏం చేస్తామో, ఎంతసేపు అయినా ఉండడానికి మనం ఏం చేస్తామో ఓర్చుకుంటాం. దైవసనం. ఈరోజు మనము దేవుని ప్రేమించాలి చెప్పాలి. మీ ఓర్పు పరీక్ష, దేవుని మందిరాన్ని ప్రేమించాలా? అర్థమైందండి? మీ ఓర్పు పరీక్ష ఏం చేస్తుంది? ఈ రోజంతా కూడా ప్రభు తన సన్నిధికి అప్పచెప్పమని దేవుడు మనకు దైవవాక్యం ఇచ్చాడు. దైవవాక్యం చెప్పాడు, విశ్రాంతి దినం నా దినం, మీరు నా సన్నిధిలో ఉండాలి. ఎంతవరకు మనము దైవ సన్నిధిలో ఉండగలము ఓర్పుతో చెప్పండి. దినం అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? రాత్రి 12 నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు ఒక రోజు. సరే, రాత్రి 12 నుంచి వదిలిపెట్టు, 6 గంటలు వదిలిపెట్టు, 6 గంటలు కూడా అయిపోయింది, 8 గంటలు అయిపోయింది, 9 గంటలు కూడా అయిపోయింది, 10 గంటలు కూడా అయిపోయింది, 11 గంటలు వచ్చింది. 11 గంటల నుంచి మొదలుపెట్టినా ఇప్పుడు మన ఓర్పు ఎంతవరకు ఉంటాం? ప్రేమిస్తే రాత్రి 12 నుంచి ఉంటాడు, రాత్రి మళ్ళీ 12 వరకు ఉంటాడు. ప్రేమించకపోతే చెప్పండి, 1 గంట కూడా కూర్చోండి. నువ్వు దేవుడిని ప్రేమించడానికి మనం ఎంతగా ఉండాలంటే, అంటే నేననేది ఏంటి, రాత్రి ఎప్పుడో పోయినాం, పడుకున్నాను, నాకు యూరిన్ ప్రాబ్లం ఉంటుంది, ప్రశాంతంగా పడుకోవాలి కదా, పడుకోవడానికి ప్రశాంతంగా పడుకోవాలి. 12:30కి లేస్తా, పోయి వచ్చేలాగా సగం నిద్రపోతుంది, 2:30కి లేస్తా. నా డైలీ రొటీన్ జరిగేది ఇది, అది ఎప్పుడు జరుగుతుంది. అందులో ఈరోజు కూడా జరుగుతుంది కదా. ఉదయం వాక్యం చెప్పాలి, 2:30కి లేచిన, మళ్ళీ 3 గంటలకు లేచిన, మళ్ళీ 4 గంటలకు లేచిన, టైం చూసుకున్నా,
నిద్ర భయంకరంగా వస్తుంది. ఆ టైమే కదా వచ్చేది. మళ్ళీ 5 గంటలకు లేచాం, ఇంక నిద్రపోకూడదు. నిద్రపోయినామా ఎన్ని గంటలు లేస్తాం? 7 గంటల టైం పడుతుంది, 7 గంటలు లేస్తాం అనుకోని ప్రభువుని ప్రేమించడానికి ఎంతైనా సరే ఓడిపోయినా సరే సల్లీలు పోసుకోవాల్సిందే ప్రభు కొరకే కదండి. లేచి ఎబ్రోడ్ నుంచి గంట ప్రయాణం ఎడికి, ఉదయం పూట అయితే 45 నిమిషాలే అనుకుంటా. నేను 7:15కి బయలుదేరి 7 బయలుదేరి కరెక్ట్ 8కి ఇక్కడ ఉండాలి నేను, అంటే ట్రాఫిక్ లేదు కాబట్టి. నేను 7:15కే లేచి వెంటనే వచ్చేసిన. 7కి వచ్చే 8 అయింది. ఆడకు నిలబడుకోకుండా ఫోన్ చేస్తే వస్తా బ్రదర్ ఉండన్నాడు ఆయన. సరేలే నేను వచ్చి ఫోన్ చేస్తే వస్తా బ్రదర్ ఉండండి. 9:30కి వచ్చినాడు. కూర్చొని అంటే ఎంత ఓర్పు దేవుని కొరకై, దేవుని ప్రేమ. ఆ 3 చక్రాల బండి వేసుకొని నిదానంగా వచ్చి నేను కూడా నిదానంగా మీలాగా మీ ఇష్ట ప్రకారం రావచ్చు. ప్రేమ లేకపోతే మనం ఏం చేస్తామంటే మన ఇష్ట ప్రకారంగా నడుస్తాం. ప్రేమ ఉంటే మన దేవుని కొరకై ఎంత శ్రమ. ఇప్పుడు ఇంత సన్నిధిలో ప్రభు కొరకై ఇంత టైంను వెచ్చించలేడానికి పోవడానికి నీవు లేకపోతే ప్రభు అయిన దేవుడు ఉదయం 6 మొదలుకొని, బాగా గుర్తుపెట్టుకున్నాడు, ఉదయం 6 మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఎంత సహనం చేశాడు మనకు ప్రాణాలు రక్షించడానికి కొరకే. ఉదయం 6 మొదలుకొనే కదా, ఉదయం 6ఏనా లేదా రాత్రి మొదలుకొని? రాత్రి కదా ఆయన పట్టుకుంది. ఎప్పుడు పట్టుకున్నారండి? రాత్రి ఎప్పుడు పట్టుకున్నారో అంటే రాత్రి 12 సాయంత్రం పట్టుకున్నారో లేకపోతే ఎప్పుడు పట్టుకున్నది అప్పుడు మొదలుకొని ఆయనకు నిద్ర లేదు. ఎప్పటి వరకు? 24 అవర్స్. మరుసటి రోజు సాయంత్రం 3 గంటల వరకు ఆయనకు నిద్రే లేదు. మన మీద ప్రేమ కలిగి ఆయన ఒక గొప్ప కార్యం చేయడానికి కొరకై ఎంత శ్రమనైనా అనుభవించడానికి ఉన్నాడు. మరి ప్రభు మీద ప్రేమ కలిగి నువ్వు ఎంత శ్రమ చేస్తున్నావు? ఎంతగా ప్రభుకు సమయం ఇచ్చిస్తున్నావు? ఎంతగా ప్రభు దగ్గరికి వస్తుంటున్నావు? ఎంతగా దేవుని సేవలో పరిచయంలో ఉంటున్నావు? ఇవన్నీ కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఊరికే వింటున్నాం పోతున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరండి, ఒక దినం వస్తుంది, ఈ దినానికి అన్నిటికీ లెక్క చెప్పాలి. దేనికి? ప్రభు యొక్క ఆ సమయము మనం వ్యర్థం చేసినందుకు, మన ఇష్ట ప్రకారం నడుచుకున్నందుకు ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఆయన ఎందుకు లెక్క అడుగుతున్నా అంటే నీ కొరకే నా కొరకే 24 గంటలు ఆయన ఏం చేశాడు? ఓర్పు కలిగి తన ప్రాణాన్ని ప్రేమించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. అంత ఏమన్నాడా మనకు? చెప్పండి. సరే సమయానికి రమ్మన్నాడు, దేవుని సన్నిధిలో ఉండమన్నాడు, ఉన్న దినాన్ని ఉపయోగించుకోమన్నాడు, ప్రభు సన్నిధికి ఆరాధించడానికి సమయానికి వెచ్చించమన్నాడు. అది కూడా మన దృష్టిలో చాలా తక్కువ సమయమే. దానిని కూడా మనము మన కొరకై మన ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడితే మనం ఎవరు ప్రేమిస్తున్నాం? ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రాణాలైనా సరే అర్పించడానికి ఇష్టపడతాడు. ప్రేమించలేని వాడు కాబట్టి ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నట్టా ప్రేమించలేనట్టా? ప్రేమిస్తున్నట్టా ప్రేమించలేనట్టా? నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభా ప్రతిరోజు అంటే మా చెల్లెలు ఉండాలి చెప్తారండి, రాత్రి 12 గంటల వరకు సెల్ ఫోన్ చూస్తారు, పెళ్ళి కాలేదు. ఉదయం 11 గంటల వరకు నిద్రపోతారు. లేస్తుంది, ఇంకా ఏదో జన్మించింది, పెట్టాలి తిండి తింటారు, చదివింది బాగానే చదివింది, బీడీ చేసింది చేసింది, అనారోగ్యం. మా తమ్ముడు అన్నాడు ఒక మాట, అమ్మా అక్కకి ఉదయాన 5 గంటలకే లేచి పనికి పోయే ఏదైనా పని ఉంటేనే దేవుడు చూపించాలమ్మా, ఉదయాన 5 గంటల నుంచే పని పెట్టాలా, అర్థమైందా? అప్పుడు కానీ అక్కకి ఏం కాదు, తెక్క కుదరదు, రాత్రి 12 గంటల వరకు పడుకోదు, 12 గంటల వరకు సెల్ ఫోన్ చూడదు, 5 గంటలకే లేయాలా. 5 గంటలు అంటే 5 గంటలకు లేయాలంటే 5 గంటల నుంచి ఉద్యోగం చేయాలంటే ఎన్ని గంటలకు లేయాలి చెప్పండి? 3 గంటలు లేచి 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు ఉద్యోగం వచ్చేటట్టు ఏదైనా ఉంటే దేవుడు చూపిస్తే మంచిదమ్మా. అప్పుడు కానీ అక్కకు ఈ తెక్క అనేది కుదరదు, ఎప్పుడో 11 గంటలకు లేస్తాడు. మనకు కూడా దేవుడి సన్నిధిలో మనకి ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడానికి పెడతాం. అదే రోజంతా ప్రతిరోజు దేవుడు మనకు కష్టపడడానికి పెడితే మనం ఉంటామా చెప్పండి? ఉంటామా? ఉన్నాం. కానీ దేవుడు ఒక్క దినములో కొంత సమయాన్ని మనకు గట్టించడానికి, అంటే ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు? దానిని కూడా అనుభవించలేకపోతాడు.
మన ప్రాణము ప్రేమిస్తున్నాం, కానీ దేవుని ప్రేమిస్తున్నామా? ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తుంటున్నామా? ఇదేనా మనకు ఎన్ని సంఘాలలో ప్రభువును ప్రేమించండి 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 అని చెప్తుంటే ఒక్కరు కూడా పట్టింపు అనేది లేకపోవడం దురదృష్టం. ఎందుకంటే జీవితం అంతా కూడా లోకానికి ఎక్కువగా మనం కేటాయించడం ద్వారా దేవునికి ఇచ్చేటువంటి సమయంలో, దేవుని ప్రేమించడంలో సమయమే మనకు సరిపోలేకపోతాం. కొంతమంది అంటారు ఉద్యోగానికి ఎక్కువ సమయం ఇచ్చి పిల్లలు కూడా చూసుకోలేని సమయం ఉంటుంది కదా. అర్థమైందండి మీకు? ఇప్పుడు ఉద్యోగానికి ఎక్కువ సమయం ఇస్తారు. ఉదయం పోతారు, భార్యాభర్తలు ఇద్దరు ఉదయం సాయంత్రం పని చేస్తూ ఉంటారు, కానీ పిల్లలను కూడా చూసుకోలేని పరిస్థితి. వాళ్ళు బాధపడతారు, రే పిల్లలతో సమయం కూడా గడపలేకపోతున్నాము. సరే, గడిపే సమయం వచ్చినప్పుడు ఆ సమయమే ఏ సమయమో? ఆరాధన సమయం. ఆరాధన సమయంలో మనం ఏం చేస్తాం? చాలామంది మన కుటుంబంతో ఎక్కువగా గడపడానికే ఇష్టపడి దైవమును మర్చిపోతాం. ఎంత దురదృష్టం అంటే ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా మనము మన ప్రవర్తనలో మార్పు రావడం. దేవుడు తన వాక్యమును చెప్పి ఆయన మౌనంగా ఉండాల్సినే కానీ మనలో ప్రవర్తనలో మార్పు రావడం లేదు. కాబట్టి మనము ఆయన ప్రేమిస్తే, మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తే ఆయన కంటే మనకి ఇంకేం ఎక్కువగా, మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. ఇది నాకు గుర్తుపెట్టుకోనండి. నేను చూస్తుంటున్నాను, అందరూ ఒకే సమయానికి ఒకే రీతిలో ఒకే సమయానికి రాగలమా? మన పనులు ముగించుకొని రాలేం, ప్రేమించలేం. మనం అందరికంటే ఒక మాట చెప్తా ఉంటే, దేవుని ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని సన్నిధానికి పరిగెత్తుకుంటూ వస్తాం. దేవుని ఆత్మ మనల్ని నడిపించలేకుండా మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే మన ఇష్టానుసారంగా వస్తాం. అది గుర్తుపెట్టుకోనండి. ఎప్పుడైతే మన ఇష్ట ప్రకారంగా మన అనుకూలత ప్రకారంగా మన ఇష్ట ప్రకారం మనం వస్తున్నాము అంటే అర్థం ఏంటంటే మనము దేవుని ఆత్మతో నడిపింపబడలేదు, దేవుని ప్రేమతో మనము ముడిపడడం లేదు. మన ఆత్మతో నడిపింపబడుతున్నా, సాతాను ఆత్మతో నడిపింపబడుతున్నా, సాతాను యొక్క మాటల ప్రకారం మనము నడుస్తుంటున్నాం. కాబట్టి ఆత్మ ప్రాణము అనేది ప్రభువుతో ప్రేమలో గుర్తుగా ప్రాణం. ఇది రెండోది మనం చూసినాం. మూడోది మనం చూస్తూ ఉంటే ఏంటండి? మూడోది శరీరం కదండి. ఈ శరీరం దేని గుర్తుకు? ఆత్మేమో దేవుని గుర్తుకు, దేవుని ఆత్మకి. ప్రాణము ప్రేమ గుర్తుకు. మూడు శరీరం. ఒకటి నా ఆలోచన అయితే సేవించడానికి, శ్రమ పడడానికి గుర్తు. అర్థమైందా? శ్రమ అంటే మన శరీరము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. శరీరము ద్వారా దేవుని సేవించడానికి, దేవుని కొరకే కష్టపడడానికి, దేవుని కొరకే శ్రమ పడడానికి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక వరమైంది. ఇప్పుడు ఒకప్పుడు ప్రభువు కొరకు కాకోకుండా సాతాను కొరకే, లోకం కొరకే మనం ఎంతో శ్రమ పడ్డాం. ఎంత శ్రమ పడ్డామో మనకు తెలుసు. ఎంతగా మనము మరి బాధను అనుభవించేది సరే మన శక్తినంతా ఉపయోగించి, ఆ శరీరమును ఉపయోగించి ఎంతో శ్రమ పడ్డాం. కానీ ఇప్పుడు ప్రభువుని సేవించిన తర్వాత ఈ శరీరం ఎవరిదైంది? దేవుని ఆలయముగా, దేవుని సంఘముగా చేయబడింది. ఇప్పుడు సంఘంగా, దేవుని ఆలయంగా చేయబడిన మన శరీరము ద్వారా మనము ఎంతవరకు శ్రమ పడుతుంటున్నాం, ప్రభువు సేవలో ఎంతవరకు కష్టపడుతూ ఉంటున్నాం. చాలామందికి కష్టపడాలంటే చాలా బాధ కదండి. సుఖానికంటే భలే కష్టం, భలే ఇష్టం. కష్టపడమంటే మాత్రం మరి చాలా బాధ. మా అమ్మ వచ్చింది, మంచం మీద కూర్చో ఉండాలి, కోడలు కదూ, మంచూరియా తెచ్చినారు మా వాళ్ళు, మంచం మీద కూర్చొని ఉంది. మా పిల్లలకి ఏదో రేయ్ ఆ ప్లేట్ దాపో, అది దాపో, ఇది దాపో అంటాను. మా బామర్తుండి, అత్త ఇవన్నీ తీసుకొస్తున్నావు, కూర్చొని తోమేది ఎవరు? నువ్వు శ్రమ పడడం లేదు, కూర్చొని చెప్తాడు. కనీసం నువ్వు కూర్చొని నీ శరీరంతో తోమితే, అవన్నీ తోమితే అప్పుడు నీకు తెలుస్తుంది ఆ పని. అర్థమైందా? పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి, గ్లాసులు లాగేది ఆడ బారేసి, అది తోమేది ఎవరు అంటే పని. నేను చెప్తున్నా, మన ఊరికే పైన ఉంటున్నాం. దేవుని సేవలో, దేవుని కార్యాల్లో ఎంతగా కష్టపడుతుంటున్నాం. చెప్పడం వేరు, కష్టపడడం వేరు.
కష్టపడేటప్పుడు మనల్ని ఎన్నో విధాలుగా బాధపరిచే వాళ్ళు ఉంటారు, అజ్జే ఇజ్జే అని చెప్తూ ఉంటారు. కానీ మన శ్రమ మన శరీరము, మనలో ఉన్న మా శక్తి అంతా కూడా ప్రభువు కొరకై ఉపయోగించే వారంగా ఉండాలి. ఇది నాన్న సంఘాలలో పనిచేసేవారు తక్కువ. నేను అనుకుంటున్నాను మా పాత దినాలు, అంటే మీకు కూడా ఆ దినాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు పేరంటాలు మందిరాల్లో మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగినాయనుకో, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే పనులన్నీ ఎవరు చేసేవాళ్ళు చెప్పండి? ఒక 30 సంవత్సరాల కిందట ఎవరు చేస్తున్నారు పనులన్నీ? సంఘాల్లో. అనుభవం లేదా మీకు? మనమే చేసేవాళ్ళం. అన్నం మనమే వండుకునేవాళ్ళం, నీళ్ళు మనమే తెచ్చుకునేవాళ్ళం, ప్లేట్లు ఇస్తరాకులు కూడా ఎవరెత్తేటి చెప్పండి? ఊడ్చేది ఎవరు? అన్నీ మనమే. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఏం చేస్తున్నాం చెప్పండి? ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. చేసేదానికి శక్తి లేదు, తినేదానికి మాత్రం శక్తి ఉండాలి. చేసేదానికి శక్తి లేదు, ఏం లేదు. డబ్బు ఉంది, అందుకే మనం ఏమైపోయినా చెప్పండి. నిజం చెప్తున్నా చూడండి, 1 గంట సేపు మనము అలుపెరగకోకుండా పని చేయగలమా ఎండలో? చెప్పండి, మీరు చేయగలరా? మొన్న ఆదివారం కూడా చెప్పిన మా వాళ్ళు అది వల్ల పనిచేసే వాళ్ళే అంతే భయంకరమైన సోమరులు. ఎట్టాడు సోమరులు అంటే 2 నిమిషాలు అట్లా పని చేస్తారు, మళ్ళీ వచ్చి కూర్చొని అంటారు. మీరు పల్లెటూరులో ఉన్నారా లేకపోతే పట్టణాల్లో ఉన్నారా నాయన? 2 నిమిషాలు పని చేస్తే చాలు. డైరెక్ట్ చెప్పిన మీరు గంట సేపు పని చేయండి అలు పెరగకుండా. మళ్ళీ చూడండి, గంట సేపు కూడా కాదు, గంట సేపు 10 నిమిషాలకే ఎక్కువ. 10 నిమిషాలు మాటలు చెప్పమని చెప్పు కూర్చొని చెప్పండి. ఎంతకైనా అది పోతానట్టు అది దేవుని సేవ పని చేయడానికి. అందుకే అప్పుడప్పుడు నేను అంటాను, మా మందిరం చుట్టూ పెద్ద ప్లేస్ కదా, పల్లెటూరు కదా, చుట్టూ వర్షం పడేది అంతా పచ్చిగడ్డి చాలా ఎత్తు ఎదిగిపోయింది. నిజంగా మీరు ఈరోజు సోమరులు కాకపోతే ఈ పచ్చిగడ్డి అంతా తీసేస్తా అంటే వారు నిజంగానే సోమరులు అనిపించుకుంటున్నారు. అన్న ఎందుకైనా మందు కొట్టి తీసుకొచ్చే పడితే ఏమవుతాయి చెప్పండి? అర్థమైంది మీకు? ఇప్పుడు మన చేతులతో పనిచేసేది సోమరులు కాదు. చెప్పినా వాళ్ళు ఏమంటున్నారు, మేము నిజంగా సోమరులని మందు ఎంత 50 రూపాయలు 100 రూపాయలు లేదా 500 వేసుకో, అది తీసుకొని కొట్టామంటే ఏమవుతాం? మన చేతితో పని చేయకోకుండా ఏమవుతుంది? దేవుని సేవ కొరకై మన శరీరం ఎంతగా ఉపయోగపడాలి. శరీరం అంటే ఏదో ప్రభు మన కొరకే. నేను ఒకసారి ఆలోచిస్తాను, ఎందుకు శరీరంతో ప్రభు వచ్చానంటే ఆయన ప్రతి గ్రామాలు తిరిగాడు కదండి. ఆయన శరీరంతో ఆయన అన్ని పనులు 30 సంవత్సరాలు ఆయన తల్లికి, తన కుటుంబానికి తన చేతితో పనిచేశాడు. ప్రభువుని యేసుక్రీస్తు వారు సోమరుడు అనుకుంటున్నామా? ఆయన పని చేసినాడు. ఎట్లా పని చేశాడు? మరి తల్లిదండ్రుల పని అయిపోతేనే దైవం పని మొదలుపెట్టాడు. చనిపోయేంత వరకు కూడా తన శరీరం యొక్క శక్తినంతా కూడా ఉపయోగించాడు. మన జీవితాలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రభు కొరకు. అందుకే అపోస్తలుడైన పౌలు ఉంటాడు, ప్రాణాత్మ జీవముగా నా శరీరంలో భాగాలు ప్రభువుకు అర్పణ. రోమాతో రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి పరిశుద్ధమును మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమును సజీవ యాగంగా, అనుకూలమైన యాగంగా మన శరీరములను ప్రభువుకు అర్పించుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, శరీరము దేవుడు మనకి ఇచ్చింది మన పని చేసుకోవడానికే కాదు, దేవుని పనికి. దేవుని సమయం ఉన్నప్పుడు, మనకు సమయం ఉన్నప్పుడు దేవుని పనికి ఉపయోగించుకోవడానికి శరీరం ఇచ్చాడు. ఈ శరీరముతో ప్రభు సేవ ఎలాగ చేస్తాం? ప్రభు సేవ చూడండి. నేను అంటాను, మరి మొన్న బీజేపాల్ గారు కొడుకు వచ్చాడు, ప్రిన్స్ జోసఫ్ గారు వచ్చారు, ఆయన మా గారు కూడా వచ్చాడు. ఆడు తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతున్నాడు. అంటే వాళ్ళ తండ్రి చేసిన సేవ అది శరీరంతో గట్టి సేవ చేశాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు
గట్టి సేవ చేశాడు. తిరిగి తిరిగి సువార్త తిరిగి అది చేసి ఆయన శరీరం. ఈయన సేవ పరిచయం ఎలా అంటే అంత సుఖ సంబంధమైన సేవ. అర్థమైంది మీకు? ఇప్పుడు అమెరికాలో ఉంటాడు ఆయన, ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఈ నెల 20వ తేదీ వెళ్తాడు. ఆయన కేవలం తిరిగి అలసిపోతున్నాడు. పెద్ద పెద్ద బోధలు చేసి గంటలు చెప్పేం కాదు. ఇక్కడి నుంచి వేరే స్టేట్కి పోవాలంటే ఫ్లైట్, మళ్ళీ ట్రైన్లో కూడా కాదు, ఫ్లైట్లో పోయేదానికే అలసిపోతున్నాడు. అర్థమైంది మీకు? శరీరం ఎంతగా బలహీనమైపోయిందంటే ఇక ఒక గంట సేపు నిలబడి చెప్పినా కూడా శరీరం ఏమైపోతుంది? బలహీనము చేయబడతాం. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్దలు, ఇప్పుడు ఈయన వయసు ఎంత అంటే 60-65 వేసుకోండి. మన స్టీవెన్ చిన్నప్ప గారు ఉన్నారు, ఆయన దైవసేవకుడు, భక్సింగ్ గారి దగ్గర తరఫీదు పొందిన ఆయన. ఎంత స్పీడ్ నడుస్తాడు! ఆయన పరిచర్య ఏమిటి? ఆయన యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎలాగొచ్చింది? ముందు నుంచి ఆ శరీరాన్ని దేవుడి సేవలో ఏమి చేస్తున్నాడు చెప్పండి? వాడుతూ రావడం ద్వారా శరీరం ఇప్పుడు ఎట్లా దృఢముగా, ప్రతి పని కూడా సోమరి కాదు, ప్రతి పని కూడా. మననే ఒక 3 వారాల కింద హెబ్రోన్కి వచ్చా. మధ్యాహ్నం 3 గంటలు అయింది అనుకో, 4 గంటలకు లోపల పొంగడి ఆయనే టీ పెట్టుకుని తాగుతున్నాడు, టీ పెట్టుకుంటున్నాడు. నన్ను చూసినాడు, మాట్లాడినాడు, అయిపోయింది. మరుసటి రోజు సాయంత్రం అనుకుంటా, సాయంత్రం ఇక్కడికి వచ్చాడు. ఆశ వస్తాడా మీకు? బైబిల్ స్టడీకి వస్తాడు ఆశ. అన్నం తింటాడు, నోరు మూసుకొని ఉండొచ్చు కదా. అన్నం తినేటప్పుడు ఈ ఆశ అన్నం తింటాడు. అంకుల్ ఏంది అంకుల్ మీరే టీ పెట్టుకుని తాగినట్టు ఉన్నారు కదా అన్నాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు వాళ్ళు టీ చేసి పెట్టాలా? ఇది తినేటోడు తినొచ్చు కదా, నువ్వు అన్నం తింటాడు, నోరు మూసుకొని గమ్ము ఉండు, ఆయనతో నీకెందుకు శనుక్కునేవాడు. ఆయన ఒకటే మాట్లాడు, మేము సోమరులం కాదయ్యా అన్నాడు. నేను అక్కడే ఉండా, మేము సోమరులము కాదు, మేము పని చేస్తాం, మేము పని చేసుకుంటాం, మేము దాసులమే. సోమరుడు ఎవరు అంటే చెప్తున్నట. ఎవరు సోమరుడు? అడిగేటోడు సోమరుడు. ఎందుకు అడిగించుకోవాలి నువ్వు చెప్పు? ఆయన పని చేసేవాడు, బాగా శక్తి మనం చేసి పెట్టాలి ఈ వయసులో. అంటే మన శరీరంలో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, కొంత పని చేయలేకపోతే దేవుని కొరకై మనము బలహీనం అయిపోతాం. మన శరీరాన్ని ఏం చేయాలి చెప్పండి? దేవుని సేవకు శక్తి ఉన్నంత వరకు వాడుకోవాలి. అందుకే దేవుడు తన పని కొరకై మనల్ని రక్షించాడు. తన పని కొరకై శరీరంలో మనకు శక్తిని ఇచ్చాడు. మనము మన పని కంటే దేవుడి పనికి చాలా తక్కువ వాడుతూ ఉంటున్నాం. మన పనికి వాడినంత శక్తి దేవుని పనిలో మనము ఎక్కువ వాడలేకపోతాం. ఆ శక్తిని వాడడానికి సమయం ఉన్నా కూడా, దేవుడు ఇచ్చినా కూడా ఆ శక్తిని మనం ఏం చేయలేకపోతున్నట్టే ఉపయోగించలేకపోతుంటున్నాం. శరీరము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. ప్రభువుకు ఈ శరీరంను రక్షించినాడు. ఈ దీన శరీరాన్ని ఒక దినాన మహిమగల శరీరంగా మారుస్తాడు. ఈ శరీరంతో ప్రభువు కొరకై ఆయన సేవలో ఎంత శ్రమనైనా సరే, కష్టమైనా సరే మనం అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. సుఖాలకు అలవాటు పడితే మనం ఏం చేయలేం. ఒక దినం వస్తుంది, మనం కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏమి కూడా చేయలేం, కష్టపడతాం, బాధపడతాం. కాబట్టి మన శరీరము దేనికైతే ఉంచుతామో దానికి అదేమవుతుంది? లింక్ అయి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఎక్కువగా మన శరీరానికి ఎండకు బాగా అలవాటు చేస్తే చెప్పండి, ఎండకు బాగా అవుతుంది. అదే మన శరీరానికి సుఖాన్ని ఏసీకి అలవాటు చేస్తే, ఇప్పుడు ఏసీకి అలవాటు చేసి అక్కడ ఉన్న ఆయన ఇక్కడ రాలేకపోతున్నాడు. ఈ ఊరు ఇక్కడ దేశం ఆయనే, కానీ ఆ 30 సంవత్సరాల నుండి ఏసీలోనే అంతా, ఆ ప్రాంతమే ఏసీ సంబంధంగా ఉంటుంది. అక్కడ అలవాటే ఇక్కడ తిరగాలంటే శరీరం వస్తుందా? ఇక్కడ తిరగాల్సినటువంటి అక్కడ ఉండాలంటే ఉంటాడా? ఆ ప్రాంతానికి అలవాటు పడతాడు. ఇక్కడ ఉన్నటువంటి సుఖానికి ఏ శరీరమైనా సరే చెప్పండి, ఏ శరీరమైనా సరే ఖచ్చితంగా అలవాటు పడుతుంది. కానీ కష్టానికి అలవాటు పడదు. ఎంతటి శరీరమైనా సరే సుఖానికి మాత్రం బాగా అలవాటు పడుతుంది. ఒక్కరోజే బాగా మేము మద్రాసు పోయినాము. ఒక్కరోజు ఉన్నాను నేను నైటు ఏసీలో. మరుసటి రోజు నా మాట వినడంలో శరీరం చల్లదనం కావాలని కోరుకుంటుంది. అర్థమైంది మీకు? ఇప్పుడు చల్లదనం కావాలని కోరుకుంటా. ఆ బాగా అంటే ముందు నుంచి చల్లదనమైన వేడిదనమైన ఆ పద్ధతిలో పోతా ఉంటే పర్వాలేదు. కానీ మనం ఎప్పుడైతే సుఖానికి అలవాటు పడతామో ఇక ఉండలేం. మా పాప కూడా అంతే, ఫ్యాన్ కింద అనుకుంటుంది. ఎంత అది
ఫ్యాన్ తలకాకాడ ఉండాలా, ఆడుండకూడదు, మళ్ళా తల దగ్గర ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు, తల దగ్గర తీసుకొని పైన పెట్టాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు బాగా ఇంటికాడ సుఖం అలవాటు అయిపోయింది, ఎంత చెప్పినా వినడం లేదు, ఫ్యాన్ వేసుకొని నిద్ర రాదు. ఇప్పుడు హాస్టల్ చేర్పించిన, స్టాన్లీ హాస్టల్, అది ఇంకా దరిద్రం పాపం. అక్కడ అన్నం పెట్టడంలో ఒక్కోసారి ఆ ఫ్యాన్ ఉండవు, పరుపులు బాగాలేవు, ఇక్కడ తీసుకొచ్చేసాడే బాధపడుతుంది. అది ఎక్కడో ఉంటుంది, ఒక్కదానికే ఫ్యాన్ వేసుకుంటుంది కదా, ఇప్పుడు నలుగురు ఏది వండుకోవాలా. ఇక ఇప్పుడు కష్టం గుర్తుకొస్తుంది. సుఖంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కష్టానికి, అంటే భౌతిక సంబంధం నేను చెప్తున్నా. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు సేవలో ఎంత శ్రమనైనా కష్టానైనా మనం ఏం కావాలా, మన శరీరం ద్వారా. ఎందుకు అంటే మన శరీరం దాల్చిన ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన శరీరం పైన మన పాపాల్ని భరించాడు. తన శరీరంలో మన కొరకు ఎంతో వేదన పొందాడు. కాబట్టి మనము కూడా మన శరీరాన్ని ప్రభు కొరకై అర్పణగా, బలిగా అర్పించవలసి ఆ సేవా పరిచయం మనము రాదు. మూడంతల విషయం మనం చూస్తాం. మొట్టమొదటి ఏం చూస్తూ అయితే చెప్పండి, ఆత్మ. దేవుని ఆత్మతో మనం ఏకత్వము కలిగిన వారంగా ఉండాలా. మనందరి ఆత్మలు వేరుగా ఉన్నా, తలంపులు వేరుగా ఉన్నా, మనము ఏకత్వం కలిగి అలాగ ఉన్నామా, మన ఇష్ట ప్రకారం నడుచుకుంటే సంఘం ఎప్పటికి కూడా చిన్నభిన్నమే కానీ ఎప్పటికి కూడా ఏకత్వం కలిగి ఉండదు. రెండవది ఏం చూస్తే ప్రాణం. మనం ప్రేమించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మన ప్రాణం పెట్టునంతగా ప్రేమించాలి. ప్రేమించేవాడు ప్రభు కొరకై ఎంత ప్రాణం పెట్టడానికి ఎంతైనా ఆ శ్రమ బాధను ఓర్చుకోగలుగుతా వస్తాడు. ప్రభు సేవలు అలాంటివి ఉన్నాయా? ప్రభువుని ప్రేమిస్తే ఇవన్నీ కూడా చేస్తాం. ఇంటికాడ మరి మనకు ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ప్రభువుని ప్రేమించినప్పుడు అన్నీ ఓర్చుకోగలుగుతూ వస్తాం. మూడో ఏం చూస్తూ వచ్చాం చెప్పండి, శరీరం. కదండి, శరీరం కొరకై ఈ శరీరము ప్రభువు ఇచ్చింది. ఈ శరీరం ద్వారా మనం ప్రభు సేవ ఎంతైనా సరే మనం చేయడానికి మనము సిద్ధమైన వారంగా ఉండాలి ప్రభు కొరకు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నామా లేవా, అలా ఉన్నామని పరీక్షించుకుంటాం మనం బలలో చేయగలుగుతాం.